నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? తల్లిదండ్రులు పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తే బావుంటుంది అనే కాన్సెప్ట్‌తో ఈరోజు మన ముందున్నారు సైకాలజిస్ట్ డాక్టర్ మృదుల కపిల గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లలు పొద్దున్నే నిద్రలేసి స్కూల్‌కెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని రెడీ చేయలేక తల్లిదండ్రులు గూడా అసలు ఫుల్ ఇబ్బంది పడతా ఉంటారు. అలా చిన్న పిల్లలు పొద్దున్నే నిద్రలేసి చక్కగా రెడీ అవ్వాలంటే ఏం చేయాలి తల్లిదండ్రులు? దీనికొక సింపుల్ ట్రిక్ ఉందండి. యాక్చువల్‌గా వాళ్ళు పడుకునే ముందు, ఓకే. రాత్రి పూట పడుకునే ముందు బెడ్ టైమ్ స్టోరీస్ చదివితే వెల్ అండ్ గుడ్. చాలా మంచి హ్యాబిట్ అది. ఆ స్టోరీస్ చదవడము, పడుకోబెట్టి బుజ్జగించి పడుకోబెట్టేటప్పుడు వాళ్ళ చెవులో పడుకున్నారు అంటే స్లంబర్ ఇంకా ఫుల్ డీప్ స్లీప్‌కెళ్ళలేదు. బట్ పడుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళ చెవిలో పొద్దున్నే 6:00కి లేవాలి, టైంకి రెడీ అవ్వాలి అని చెప్పండి. అన్‌కాన్షియస్‌గా వెళ్తుందది. పొద్దున్న లేవంగానే మనం లేపుతాం గదా! లే 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 టైం అయిపోయింది అని హడావిడి చేయకుండా, కంగారు పెట్టకుండా కొంచెం ముందు లేపే ముందు మళ్ళీ ఇది చెప్పండి. ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్. నువ్వు లేచి ఈ టైంకి రెడీ అవ్వాలి కదా! మనం మనకి మంచిగా హ్యాపీగా టైం తీసుకొని స్నానం చేయొచ్చు. హడావిడి పడాల్సిన అవసరం లేదు. సో, నువ్వు ఈ టైంకి అని మళ్ళీ మెల్లిగా ఇవన్నీ ఎఫర్మేషన్స్ అంటాం కదా మనం. అలాంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వాలి. యువ్ బీన్ వెరీ గుడ్ యెస్టర్‌డే. అప్రిసియేషన్ ఉండాలి. నువ్వు చాలా మంచి విషయాలు నువ్వు నాకు చెప్పావు. నీ స్కూల్‌లో నువ్వు చేసిన పనులు. దట్స్ వెరీ నైస్. పద మనం కాసేపు మాట్లాడుకుందాం. దాని తర్వాత తయారవుదాం. అలాంటివేమన్నా చెప్పాలి. చెప్తే వాళ్ళు గబుక్కున లేస్తారు. అదే లేవంగానే ఇంకా చలో, 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 చలో అని వాళ్ళ వెనకాలే ఉంటే మాత్రం పిల్లలకి కష్టం. ఇంకొకటి చాలా కామన్‌గా పేరెంట్స్ చేసేదేంటి అంటే, బాగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. హైయెస్ట్ మూడ్‌లో ఉంటారు. వీళ్ళనెళ్ళి చలో బుక్స్ తీ ఇంక చాలు అని అంటాం. హ్మ్. సో, అది కూడా చాలా రాంగ్ హ్యాబిట్ అనమాట. సో, ఏవైనా సరే మనం ఒక హ్యాబిట్ పిల్లల్లో నేర్చుకోవాలి అనంటే ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి. మనం లేవాలి టైంకి. ఓకే. టైంకి లేచి ఎందుకంటే మనం లేస్తేనే కదా వాళ్ళకి కూడా స్పేస్ ఇవ్వగలుగుతాం. సో, అన్‌కాన్షియస్‌గా వాళ్ళకి ఫీడింగ్ చేయాలి. దట్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ యూ. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు దీస్ ఆర్ కాల్డ్ సజెషన్స్. సైకలాజికల్‌గా సజెషన్స్ ఇచ్చి వాళ్ళని లేపొచ్చు. అది వాళ్ళకి ఒకసారి అలవాటయిందనుకోండి, మీరు వద్దన్నా గాని ఆ టైంకి లేస్తారు. ఓకే. పిల్లల మొండితనం పోవాలంటే ఏం చేయాలి? చాలామంది పిల్లలు చిన్న పిల్లలైనా గూడా చాలా మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ మొండితనం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మీరు ఫస్ట్ యూ షుడెంట్ గివ్ ఇన్. వాళ్ళ కోపానికి, వాళ్ళ మొండితనానికి, వాళ్ళ టాంట్రమ్స్‌కి మనం లొంగిపోకూడదు. మనం లొంగిపోవడం మొదలుపెడితే వాళ్ళకది ఇందాక నేను చెప్పినట్టు రీఇన్ఫోర్స్‌మెంట్ అవుతుంది. వాళ్ళ బిహేవియర్ రీఇన్ఫోర్స్ చేసినట్టు అవుతుంది. కొన్ని సార్లు నాకొద్దు మొండిగా ఉంటారు. సో, చాలా విషయాల్లో మనం ఈ మొండితనం చిన్నప్పుడే మనం కంట్రోల్ చేయలేకపోతే తర్వాత వాళ్ళు ఎందుకు మొండికేస్తున్నారో కూడా మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ గర్ల్ చైల్డ్ అబ్యూస్ అవుతోంది. చాలా మట్టుకు సెక్షువల్ అబ్యూస్. అవును. నాకు స్కూల్‌కి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? దాని వెనకాల రూట్ కాజ్ చూడాలి. మీరు ఎక్కడ ఇన్ని రోజులు వెళుతున్న అమ్మాయి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? ఏ అంటే మీరు ఆ బిహేవియర్‌లో చేంజెస్ చూడాలి. ముందు కూడా అలాగే స్టబర్న్‌గా ఈ పర్టిక్యులర్ థింగ్ గురించి ఉందా? ఇప్పుడే వస్తోందా ఆ స్టబర్న్‌నెస్? ఓకే. ఒకవేళ ఇప్పుడే వస్తోంది అంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. ముందు కూడా ఇలాగే ఉంది అంటే ఆమె నేచర్ అలాంటిది. సో, నాకు చదవడం ఇష్టం లేదు అని అంది ఈ పిల్ల. అంటే మీరు చదువు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఇష్టం వస్తుంది. అంతేగాని నువ్వు చదవాల్సిందే అని చెప్పి కొట్లాడి, తిట్టి, కొట్టి అది చేస్తే ఎన్ని రోజులు మీకోసం అని మీ ముందు చదువుతుంది, వెనకాలెళ్ళి ఆడుకుంటుంది. అవును. సో, చదువేమి కాన్సెప్ట్స్ ఏమీ ఎక్కవు. అప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు అలా పుల్ చేస్తారు? ఎన్ని రోజులు కొడతారు? ఎంత అబ్యూస్ చేస్తారు పిల్లల్ని? సో, అది కుదరదు. మీరు ప్రతి దానికి రూట్ కాజ్ ఈ స్టబర్న్‌నెస్‌కి రూట్ కాజ్ ఏంటి? ఆ టైంలో వాళ్ళు స్టబర్న్‌గా ఉన్నప్పుడు కామ్ అయిపోండి మీరు. యాంగర్‌ని ఎలా మేనేజ్ చేస్తారో స్టబర్న్‌నెస్‌ని కూడా అంతే. యూ షుడెంట్ గివ్ ఇన్. వాళ్ళ టాంట్రమ్స్‌కి, వాళ్ళు చేసే అలజడికి మీరు లొంగిపోతే మాత్రం వాళ్ళు అదే బిహేవియర్‌ని కంటిన్యూ చేస్తారు. ఒకవేళ మీరు నో ఇది కరెక్ట్ కాదు. నేనిలా చేయను. నువ్వు నీ టాంట్రమ్ ఆపు. నువ్వు కరెక్ట్‌గా నాతో డిస్కస్ చెయ్యి. నేను మాట్లాడతా నీతో. లేతే నేను మాట్లాడను అని స్టబర్న్‌గా అంటే నాట్ స్టబర్న్‌లీ కానీ ఫర్మ్‌గా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలగాలి. అప్పుడు వాళ్ళ స్టబర్న్‌నెస్ కొంచెం కంట్రోల్ అవుతుంది. సెల్ఫ్ కంట్రోల్‌లో ఉండాలంటే ఏం చేయాలి? సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ కంట్రోల్‌కి ఎప్పుడు సెల్ఫ్ డిసిప్లినే. ఎందుకు అంటే ఒకటి కంట్రోల్ చేసుకోవాలి అనంటే కంట్రోల్ అనే మాట ఎందుకొచ్చింది? యూ ఆర్ లైకింగ్ ఇట్ మోర్. ఇజంట్ ఇట్? నాకు చాలా ఇష్టం. అందుకనే నేను కంట్రోల్ చేసుకోవాల్సొస్తోంది. నాకు ఇలా ఎక్స్‌ప్రెస్ చేయడం ఈ పర్టిక్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ ఫుడ్. నాకు చాలా జంక్ ఫుడ్ తినాలని ఇష్టము. ఇష్టం కాబట్టే కంట్రోల్ దాకా వెళ్ళిందది. లేకపోతే అసలు కంట్రోల్ అవసరం పడేది కాదు. సో, ఎనీ బిహేవియర్‌కి కంట్రోల్ దాకా అవసరం పడింది అది అంటే మీరది ఓవర్‌డూ చేస్తున్నారు. అది ఓవర్‌డూ చేస్తున్నారని మీరు రియలైజ్ అయ్యారు కాబట్టే దాన్ని కంట్రోల్ చేయాల్సొస్తుంది. సో, అలాంటి మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో కంట్రోల్ చేసుకోవాలి అన్నదానికి
సెల్ఫ్ రియలైజేషన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ద బెస్ట్. అయితే అసలు ఇది కంట్రోల్ చేసుకోవాలా లేదా అని కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఓకే. కోపం ఉంది, నాకు చాలా కోపము, అండ్ దే ఫీల్ ఇట్స్ దేర్ బర్త్ రైట్ టు ఎక్స్ప్రెస్ యాంగర్. నో, ఇట్స్ నో బడీస్ బర్త్ రైట్. ఓకే, మీరు కోపం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి నేర్చుకోవాలి. అందరి మీద షౌట్ చేయడానికి వీల్లేదు, అందరినీ కొట్టి చంపేయడానికి వీల్లేదు. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అది మీరు కంట్రోల్, దాన్ని యాక్చువల్గా కంట్రోల్ కాదు, రీఛానలైజ్ అనుకోవాలి. ఓకే. వీఆర్ రీఛానలైజింగ్ దట్ ఎనర్జీ టు సంథింగ్ ఎల్స్. నెగిటివ్ టు పాజిటివ్ రీఛానలైజింగ్ చేశారనుకోండి, కంట్రోల్ ఆటోమేటిక్గా వస్తుంది. దానికి ఏం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. కంట్రోల్ అనే మాటకి మనకు చాలా నెగిటివ్ అఫర్మేషన్స్ ఉన్నాయి. ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి ఇది? అవును. ఫస్ట్ రెబెలియస్గా అయిపోతాం మనం, అబ్బా నేను కంట్రోల్ చేసుకోలేను. అందుకని ఆ రెబెలియన్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ప్రాసెస్ చేయండి, అసలు ఎందుకు ఇది కంట్రోల్ దాకా వచ్చింది అంటే దాని ముందు బిహేవియర్ ఏమైంది, ఓకే, అక్కడ దాకా రాకుండా చూసుకోవాలి. అప్పుడు కంట్రోలింగ్ ఈజీ అయిపోతుంది. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్, ఈ 3 ఉన్నాయంటే కంట్రోల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.